హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? పర్పుల్ కలర్ మరియు సిల్వర్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. ఇప్పుడు నేను చేస్తున్న బ్యాంగిల్ సైజ్ 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్తో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే సిల్వర్ థ్రెడ్ 2 కట్ బ్యాంగిల్కి ర్యాప్ చేస్తున్నానండి. ఇలా గాజుకు ఎక్కడ థ్రెడ్ లావుగా కానీ సన్నగా కానీ లేకుండా సమానంగా చుడుతూ వెళ్ళాలి. ఇలా నీట్గా గమ్తో అతికించుకోవాలి. 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే 2 కట్ బ్యాంగిల్స్. అలాగే 4 కట్ బ్యాంగిల్స్కు పర్పుల్ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పర్పుల్ కలర్ థ్రెడ్నైతే నేను 30 రౌండ్స్ చుట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ థ్రెడ్ కొందరు ఎక్కువ రౌండ్స్, కొందరు తక్కువ రౌండ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. నాకైతే 30 రౌండ్స్ నీట్గా వస్తుంది అనుకొని నేను 30 రౌండ్స్ తీసుకొని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దారం మనం ఎక్కడ ఉండలుగా కానీ లావుగా కానీ లేకుండా సమానంగా చేయితో మలుచుకుంటూ నీట్గా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా రౌండ్గా బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. మనం దారాన్ని చేయితో వేలితో గట్టిగా నొక్కి పట్టుకొని ఇంకో వేలితో నీట్గా పల్చగా అనుకుంటూ థ్రెడ్ అనేది గాజు చుట్టూ చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చివరి దాకా చుట్టుకొని గమ్ముతో నీట్గా అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 గాజులకు చుట్టుకోవాలి. పర్పుల్ మరియు సిల్వర్ కలర్ థ్రెడ్ అన్నిటికీ చుట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ముందుగా నేను వైట్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్కు స్టోన్స్ అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. B7000 గ్లూ మరియు ఓవెల్ షేప్ పర్పుల్ స్టోన్స్ మరియు వైట్ స్టోన్స్, అలాగే తిలకం షేప్ పర్పుల్ స్టోన్స్తో ఈ డిజైన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే గోల్డ్ కలర్ క్వీన్ షేప్ స్టోన్స్తో నేనైతే ఈ డిజైన్స్ కోసం ఎక్కడ వెతకట్లేదండి. నా మైండ్ డిజైన్ చేయాలని ఏం ఉండదు. వాటితో కావాలంటే మనం ఈ ఫోన్లలో మీషోలో, అమెజాన్లో చాలా మీకు ఎలా నచ్చితే అలా డిజైన్స్ ఇప్పుడైతే చేసుకోవచ్చు. వాటిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. నాకు వచ్చిన ఆలోచనతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు మీరు కూడా మీకు వచ్చిన డిజైన్తో నార్మల్గా సింపుల్గా ట్రై చేయండి. మనం చేస్తున్న కొద్దికి మెల్లమెల్లగా చూస్తూ చేస్తూ ఉంటే అదే వస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా మొదటిసారి చేసినప్పుడు నాకు వెంబడే ఏం రాలేదు ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఉన్న నేను వాడుకునే బ్యాంగిల్స్తో ఫస్ట్ తయారు చేశాను. మెల్లమెల్లగా మెటీరియల్ తీసుకొచ్చుకొని మెల్లమెల్లగా చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో మనం వాడుకొని బ్యాంగిల్స్ ఉంటే వాటిపై ఫస్ట్ తయారు చేయండి. ఆ తర్వాత మెటీరియల్ తెచ్చుకొని నీట్గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మంచి మంచి డిజైన్లు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనం స్టోన్స్ అతికించుకోవడానికి గ్లూ పెన్ అని కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. కానీ నా దగ్గర అది లేదు. నేను చేయితోటే ఈజీగా చాలా సులభంగా అంటే నాకు వచ్చినట్టు నాకు మంచిగా అనిపిస్తుంది దీంతో, కాబట్టి నేను చేయితోనే యూజ్ చేసుకుంటున్నాను. నీట్గా వస్తుంది అంటించుకోవడానికి కూడా. ముందుగానే అన్ని మెటీరియల్స్, అన్ని గ్లూ పెన్స్ అన్నీ ఉండాలని ఏం లేదు ఫ్రెండ్స్.
నేను కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. ఇలాగే మనం ఎన్నో డిజైన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఏ డిజైన్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఎలా ఉందో, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా, ఇంకా ఏదైనా సరి చేసుకోవాలా, మాట్లాడే విధానం కానీ, నేను చేసే డిజైన్ కానీ, నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్తో నేను చాలా నేర్చుకుంటాను ఫ్రెండ్స్. ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా, అందరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. 4 కట్ బ్యాంగిల్స్కి మనం పర్పుల్ థ్రెడ్ యూజ్ చేసాం కదా, వాటిని ర్యాప్ చేసుకున్నాం కదా. ఆ 4 కట్ బ్యాంగిల్కి ఇప్పుడు మనం స్టోన్స్ అతికించుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ 4 కట్ బ్యాంగిల్కి రౌండ్ షేప్ వైట్ స్టోన్స్, గోల్డ్ కలర్ క్వీన్ షేప్ స్టోన్స్, ఇవి రెండే యూజ్ చేసి ఈ 4 కట్ బ్యాంగిల్స్కి డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న స్టోన్స్లలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మన డ్రెస్సుకు తగ్గట్టు, మన చీరలకు తగ్గట్టు మ్యాచింగ్ చేసుకోవచ్చు. నేనైతే నా డ్రెస్సుకు మ్యాచింగ్ కావాలని ఈ బ్యాంగిల్ సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సెట్ ఎలా ఉందో మీరు లాస్ట్ వరకు చూసి కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేస్తున్న లాంగ్ వీడియో ఫ్రెండ్స్, మొదటిసారిగా లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎలా చేయాలి అనే ఆలోచన నాకు ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టుగా ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు చేసి ఉంటే నాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ 4 కట్ బ్యాంగిల్కి మధ్యలో రౌండ్ షేప్ వైట్ స్టోన్ పెట్టి, దానికి ఆపోజిట్గా నేను క్వీన్ షేప్ గోల్డ్ స్టోన్స్ని 1 by 1 పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా ఏదో నాకు వచ్చిన చిన్న ఆలోచనతో చేస్తున్నాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాలాంటి హౌస్ వైఫ్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి చేసుకోవాలి, ఖాళీగా ఎందుకు ఉండాలని ఏదో ఒకటి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే మేము కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా స్టోన్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చుట్టూ అంటించుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అనుకున్న డిజైన్ మీ ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకు కూడా వెళ్తుంది. ఈరోజటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ.